వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పనులలో పెన్షన్లలో అవినీతి జరిగిందని, వారం క్రితం జరిగిన సామాజిక తనిఖీలలో ఈ విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దన్న మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. పెద్దన్న ఏపీఓకు వినతి పత్రం అందించి వెంటనే అవినీతి సొమ్మును రికవరీ చేయాలి అన్నారు. ఏపీఓ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీలో 29,000 అవినీతి జరిగిందని, వెంటనే ఆ సొమ్మును రికవరీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకనే ఈరోజు మేము ప్రజా సంఘాల తరపున మండల వ్యాప్తంగా ప్రజా సంఘాల మండల కమిటీలు అన్నీ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సామాజిక తనిఖీ బృందం ఏదైతే అవినీతిని భాగవతాన్ని బయటపెట్టిందో వాటిని బహిర్గతం చేసి ఆ రకంగా వారి మీద రికవరీ చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. లేని పక్షంలో ఈ చర్యలు తీసుకున్నటువంటి ఈ అధికారుల మీద కూడా అవసరమైతే జిల్లా అధికారులకు మరొకసారి నివేదించి ఆ రకంగా మొత్తం అధికారులు అందరినీ కూడా దీంట్లో పాత్ర ఉన్నట్లుగా మేము గుర్తించి ఆ రకంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సామాజిక తనిఖీ బృందం సోమందేపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లాలో మండల వ్యాప్తంగా జరిగింది. ప్రధానంగా ఉపాధిను సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి తనిఖీలో దాదాపు 33,62,000 రూపాయలు అవినీతి జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా సామాజిక పెన్షన్లలో కూడా 2,52,000 రూపాయలు అనర్హులు తీసుకున్నట్లుగా గుర్తించారు. సామాజిక తనిఖీ బృందం ఏదైతే వారి యొక్క నిర్దిష్టంగా లక్ష్యాన్ని నెరవేర్చినారో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకునే ప్రకారంగా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వారం రోజులు అయితే రికవరీ చేయలేదు. అందుకనే మేము ఈరోజు ప్రజా సంఘాలు కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, చేనేత, ఆవాజు మండల కమిటీల తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మండలాధికారులు స్పందించి రికవరీ చేయాలని చెప్తున్నాం. అందుకు అవినీతికి పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి కాలంలో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా దీన్ని తీసిపోయి మేము దీని మీద రికవరీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మాకు ప్రజా సంఘాలు పోరాడతాయని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా 2023 సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 4,79,00,000కు సంబంధించిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ చేయడం జరిగింది. దాదాపు 915 పనులకు గాను 29,950 రూపాయలు రికవరీ ఉంది. కానీ ఈనాడు పత్రికలో పొరపాటు పైన 33 లక్షలు అనేది మాత్రమే వచ్చింది. కానీ మిగతా పత్రికల్లో ఉండేది కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా మీకు తెలియజేస్తాను. 29,50 రూపాయలు వచ్చింది. దాన్ని తొందరగానే రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటాను. ఓకే, దాని మేము పంచాయతీలో ఎంత జరిగింది అనేది డీటెయిల్స్ ఇవ్వండి.